హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే అది ఏదో టెంపుల్ అనమాట. నేను మా ఆయన పాప అంతే వెళ్తున్నాం. 1000 స్తంభాల గుడి వరంగల్, అక్కడికైతే వెళ్తున్నాం. సో 5 గంటలకి అయితే లేచిన పులిహోరనైతే తీసుకోవాలని రైస్ కలిపిన. ఇక్కడ మా లక్కీ మా మమ్మీ కోసం అయితే కాలీఫ్లవర్ కర్రీ చేసి పెట్టేసి వెళ్దామని అయితే వెళ్తున్నాము. మళ్ళీ వాళ్ళు వంట చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో లాగైతే కంటిన్యూ చేస్తాను. చూడండి ఎట్లుందో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా 1000 స్తంభాల గుడి, అట్లనే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే ఇలా లాగైతే కొడుతున్నా. ఇదంతా వండుకొని తీసుకోవడం ఎందుకని అనుకోవచ్చు మీరు. కాకపోతే కొంచెం ఆయిల్ ఫుడ్ తింటే జ్వరాలు వస్తున్నాయి బయట ఫుడ్ తింటే. అందుకోసమే పులిహోర వేసుకొని పోతే ఇక పాప ఉంటాయి. అటు పోయేటప్పుడు కార్లో వెళ్తాం కాబట్టి అది ఎట్లయినా దాంట్లో తినొచ్చని నేను వేస్తున్నా. ఎటు అవుతున్నా అన్నాడు. బాయ్ గుండు. గాజు ఒక్కటి దొరుకుతలేదు. అవి అటు సైడ్ దారం కడితే అయిపోగానే చల్ నడు. నచ్చుండేది క్యాంపర్ ఉండే కదా, తీసేసిరా. క్యాంపర్ షాప్లో ఉంది. పోతలే చిట్టతలే. బాయ్ బాయ్. చిట్టతలే గాజే దొరకలేదు, అన్నీ దొరికినాయి. చెప్పులు కింద ఒకటి మీద పెట్టిరు. టైం ఎంత అవుతుంది? 7. పోయేసరికి 8, 9, 10 అవుతుంది. బాయ్. ఇరవై గుడి ఆటోకా దీనికో. చెప్పులు ఎవరు శ్రేయించి సైనే కదా. ఎటు పోతున్నావు ఫ్రెండ్? ఎటు పోతున్నావు అంటే ఏంటది? 1000 స్తంభాల 1000 స్తంభాల గుడి. లక్కీ ఆడ వస్తలేడు. ఫోటోలు చూసి ఏడుస్తాడు. నేను రాలేనా, నన్ను తీసుకుపోలేవా అంటాడు అన్న కదరా గుండు. బస్సులు పెరిగిన కాంచి వాళ్ళు పెంచారు. మనదో మన పని మీద మనం పోతాం కానీ అందుకే 300 ఇంత విశాలంగా ఉంది. మొత్తానికి రీచ్ అయిపోయినాం. చిలుక జోష్యం చేతవాడి చేసి జాతకాలు చెప్తారు. హెయిర్ బ్యాండ్స్ చూసినట్టున్నాయి. చిట్టి తల్లికి ఎగ్జిబిషన్ ఫిబ్రవరి. చెప్పులు ఇన్నేనే. ఓ మై గాడ్, చెప్పులు బయట నింపాలి ఫ్రెండ్స్. ఇప్పేసుకోవాలి. చిట్టి తల్లి నడిపిస్తావు దాన్ని? బ్యాగ్ అలవడానా? అమ్మో
అరే నిన్న శివరాత్రి అన్న ఇదంతా ఈ స్తంభాలు ఇవి లింగాలు అన్నట్టు మేబీ. రైట్ లెఫ్ట్ సైడ్ కోనేరా బాబాయ్. చేపలు ఉంటాయా? ఓయమ్మో ఎంత లోతుంది, కాలు కథ కథ కాలిపోతుంది. ఓయమ్మో అంటే స్నానాలు చెయ్యరు కదా. అక్కడ టాటా ఈస్ అక్కడ మస్తు ఉన్నాయి అవే. అవునా, మెట్లు బయట ఉన్నాయి ఆడ. ఎంట్రీ లుక్ అన్నమాట ఇదంతా. శివుడు దాంట్లో ఉంటాడు, ఏంది శివలింగం. ప్రోగ్రామ్స్ చేసినట్టు అక్కడ. భలే ఉందిగా, ఫస్ట్ టైం నేను చూడండి. నంది వెనకాల ఇది. అమ్మో ఇది ఎట్లా ఎక్కుతాను. ఆహా ప్రశాంతం. సడన్గా ఎటొచ్చడం నా చిట్టు తల్లి. షేకండిస్తుంది. ఇవి ఇట్లా కిందికి వెళ్ళి టవల్ తీస్తే వెళ్తాయి తెలుస్తుంది అంటారు కదా. చున్నీ పట్టిన అన్నిటికీ ప్రశాంతం, చల్లగా ఉంది అసలు. బండ కింద వేడిగా ఉంటుంది అంటారు. చూడండి ఫ్రెండ్స్, భలే ఉంది. మీరు కూడా విజిట్ అవ్వండి ఒకసారి. చీకటి కోణం ఫ్రెండ్స్. ఇవన్నీ లైట్స్ వస్తాయి కావచ్చు నైట్. లైట్స్ పోతున్నాయి, జగ్గు అంటది కావచ్చు నైట్ అంతా. ఇదే ఫస్ట్ లాస్ట్, ఇక మళ్ళీ నేను అయితే రాదు. ఇంకా అక్కడ అమ్మాయి టెడ్డీ బెర్ని పట్టుకొని వండుకుంది ఫ్రెండ్స్. అట్లనే మంచి నిద్రలు ఉంది చల్లగా. వాళ్ళ నాన్న వచ్చి లేపుతాడు. నందీశ్వరుని వెనకాల ఇది టెంపుల్ అన్నట్టేమో. అది ముందు దీంట్లో ఏం లేదు, దాంట్లో శివుడు ఉంటాడేమో. కాకపోతే దాంట్లో నిన్న శివరాత్రి కాబట్టి ఫ్రెండ్స్ అదంతా క్లీన్ చేస్తున్నట్టు. టెంట్లు ఇప్పుడు ఇప్పేస్తున్నారు. అసలు శివరాత్రి నెక్స్ట్ డేనే వచ్చినాం మేమైతే. దీంట్లోనైతే ఎగ్జిట్ అవుతున్నాం. ఇక ఇవన్నీ నిన్న దర్శనం కోసం లైన్లో కదా, లైన్లు కట్టిరుగా ఇవి. సైడ్లకు వీటి కింద ప్లేస్ ఉంది నిజంగానే. అసలు ఇటు నుంచి చున్నీలు టవల్ అట్లాంటివి పోతాయి కావచ్చు, కనిపించే విధంగా ఉన్నాయి. కోతలెక్కిన మా ఆయన మీదికి దాదించిన. నిన్ను చూసి శ్రేయాన్షి కూడా ఎక్కుతుంది. ఎక్కుతావు నువ్వు? ఏదో గుడి మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు. అసలు నిన్న కొబ్బరికాయల నీళ్ళతో మొత్తం గుడి మొత్తం తడిపోయినట్టుంది. మంచిగా కడుగుతారు. పైకెక్కి ఫోటో దిగిన చిట్టి తల్లి. క్యాప్ పెట్టే ఉంచే, ఎండ చంపుతుంది. ఇటు జోరాదు వీడికే. మళ్ళీ పోవాలంటే అటు నుంచి అట్టే పోవాలి. పైన ఇది ఒకటే రాయి కదా, అటు సైడ్ వెళ్దాం ఇప్పుడు. ఇది కరెంటు వైర్ ఉన్నట్టు. కరెంట్ లోపలికి నో ఎంట్రీ. ఇది నంది ముందు గుడి అనమాట. ఇది దీని చుట్టూ రౌండ్స్ అయితే వేస్తున్నాం. ఇట్లా దీపం ముందు బొక్కుంది అంట. ఆహా ఇటు చల్ల ఉంది. నీడైతే ఎట్లా పడతాటారు. నీడ లోపలికి ఇప్పుడు రానిస్తారు. ఇదేంటే కొబ్బరికాయ నీళ్ళు అయింది. ఇది
జరుగు. లోపల నీళ్ళు బయటకి అదే కొబ్బరికాయ నీళ్ళది కావచ్చు. అట్లా పోరాక దర్శనం కోసం ఆగం కావచ్చు నిన్న జనాలు. పైకి లోపలికి ఎవరిస్తున్నారు. వైరు శిక్షణ ఫోను ఫాస్ట్గా నడు జనాలు రాకుండా. మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జనాలు ఎక్కువ లేరు. ప్రసాదం అయితే వేడిగా కాలుతుందని చున్నీలో పట్టిన. బొట్టు భలే పెట్టిండు కానీ బొట్టు పెడుతుంటే కొడుతున్నాడు అనుకుంది నా కూతురు. వేయిస్తంభాల గుడి 1000 పిల్లర్ టెంపుల్ లాస్ట్గా మళ్ళీ రావి ఇంత దూరం. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ భద్రకాళి టెంపుల్కి అయితే పోదామని అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే స్వర్ణగిరి అనుకున్నాం కానీ టైం సరిపోయింది. అక్కడ తిరగనికి ఓపిక ఉండదు కాబట్టి ఇప్పుడే అదే ఆడికి ఏదో అన్నదా అక్కడికైతే భద్రకాళి టెంపుల్కి అయితే పోయేసి అయితే గూడుపలు అయితే పోతాం. సో ఆ వీడియో కూడా దీంట్లోనే పోస్ట్ చేస్తా, స్కిప్ చేయకుండానైతే చూడండి. అంతలో ప్రసాదం తీసుకుని ఎట్లుంది ఫ్రీగా ఉందా బాగా తిందాం. పులిహోర బాక్స్ తీసుకురా. అక్కడ బోరింగ్ అవుతుంది. ఆ బోరింగ్ అయితే వాటర్ తీసుకురా అవుతుంది. తినేయాలి పులిహోరనైతే కదరా మమ్మీగా. ఈ మూతికి ఏమున్నది, దేవుడి ప్రసాదం ఉన్నది. స్పూన్ ఎదురా కింద ఎత్తేసాం. అన్నం ఒలికిపోయింది అనుకో, ఆకలికి మాడాలి. ఖతర్నాక్ అయింది టేస్ట్. దేవుని దగ్గరికి వస్తున్నామా మంచిగా అయింది కర్రీ. చిట్టి తల్లి బాగుందా పులిహోర? పుట్టుంది. ఏం చేస్తాం, అయిపోయింది. ఖాళీ బాక్స్ పెట్టి లోపల ఎట్రా మమ్మీ క్యాబ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇగో చూసుకో, పెడదామని తీసుకొచ్చిన పెట్టనియ్యాలి. ఇప్పుడు లాస్ట్కు చల్ పోదాం. నడు ఉండండి, చెప్పులు బయటనే ఉన్నాయి. బ్యాగ్ ఉండనా వేసుకో. చెప్పు ఇంకంతా చెప్తాను చేతితో. చాలే అడుగుతుండొచ్చు కదా. ఫ్రంట్ నందీశ్వరిని ముందు ఒకటి ఉంది, వెనకాల ఒక గుడి ఉంది. ముందున్నదా నంది ముందున్న దాంట్లోనేమో శివుడు ఉన్నాడు అనమాట. శివలింగం ఉంది మంచిగా. వెళ్ళిపోతున్నాం ఇక లాస్ట్. మళ్ళీ రాము నాకు తెలిసేది ఖచ్చితంగా. ఎంట్రీలో ఈ లుక్ కనిపిస్తుంది ఫస్ట్. ఇది ఎంట్రీ ఇటే కదా. లోపల ఎట్లుంటుందో బయట సింబాలికంగా ఫోటో అన్నమాట. లోపల ఇట్లనే ఉందా? తిరిగితే మాత్రం అట్లా అనిపించట్లేదు అసలు. ఇది రూట్ మ్యాప్ అంటే దీని ప్లేస్ అన్నట్టేమో. ఇది వరంగల్ జిల్లా తెలంగాణ. నడు రోడ్ దగ్గరలోనే ఉంది అసలు. ఇది ఎంత దూరమో అనుకున్నా. రోడ్ దిగంగానే క్రాస్ చేస్తే అయిపోయాయి. రోడ్ క్రాస్ చేస్తే అదే ఈ బోర్డు అన్నమాట. ఈ బోర్డుకు
వెయ్యి స్తంభాల గుడి అని పేరుంది. ఇదేంది విభూదా? విభూదా అదేంది? ఐస్ క్రీమా? ఆటో భద్రకాళి టెంపుల్కి ఇప్పుడు భద్రకాళి టెంపుల్కి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి హ్యాపీ తీసే ఉడకపోస్తాను. ఇదే ఉన్నట్టుంది. మొత్తానికైతే రీచ్ అయినాం భద్రకాళి టెంపుల్కి అయితే. అమ్మవారి ఫొటోస్ ఉన్నాయి సైడ్లు. లెఫ్ట్ సైడ్ చెప్పులు ఇడవాలి. చెప్పులకు ఫీజు ఏం లేనట్టుందిగా. చిల్లర లేవు ఏం లేవు, మొత్తుకుంటారు వచ్చేటప్పుడు. ఇక జెండా పౌరాలు కాలు సుర్రమంటున్నాయి. ఏంది అన్నమ్మ మా లక్కీ ఆడ ఉండేది ఉండే ఆగం చేస్తుండే వీటిల కోసం. శ్రేయాన్సి నువ్వేమనమా? ఇదే లాస్ట్లో పెట్టకోను ఏడు చూపి చూపిస్తుంది. భద్రకాళి దేవస్థానం స్వీట్స్ ఇట్ సైడ్. రైట్ బొమ్మలు, లెఫ్ట్ సారీ రైట్ స్వీట్స్. అమ్మవారి ఫొటోస్ ప్రశాంతంగా, దానికన్నా ఇంకా చల్లగా ఉంది ఇది. కింద పైన భలే ఉంది. పిడక తడక, ఇది తడక. ఊర్లలో చేనులో ఎక్కువ వాడతారు అది. మధ్యాహ్నం టాబ్లెట్ స్కిప్ ఉన్నది. ఏదే గుడి అమ్మ గడ్డితోని. ఏంది ఇది? ఫస్ట్ టైం ఇట్లా గడ్డితోనే మొత్తం ఇంత చల్లగా ఉంచడం చూడడం నేనైతే. కిందిగా ఇది మొత్తం గడ్డే ఉంది పైన. ఇక్కడ ఫ్రెండ్స్ దాంట్లో కూడా ఏదో అమ్మవారి గుడి ఉన్నట్టుంది. ఇప్పుడు అమ్మవారికి ఎంట్రీ చక్కగా రావాలి మంచిగా. ఎంట్రీ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇట్లోని పోవాలి. ఏంది శ్రేయాన్సి దేవస్థానం బోర్డు చూసుకోరు. బాటు మొత్తం ఏంది అది? చెరువా వాళ్ళే ఉంది వెస్ట్ వాటరా. వల్లభ గణపతి. కనిపించలేదు దేవుడా. లోపల వీడియో తీయనీయరంట, సో ఈయనే బంద్ చేస్తుంది. ఇక చూడది అచ్చలే చల్లగా. ఇదేం దేవుడు మీద వెళ్ళదు నాకైతే. అరే పూరకలు పడతారా? మెల్లగా మెల్లగా మెల్లగా. మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వాయిస్ వినిపిస్తుందో లేదో
చిట్టితను ఫ్రెండ్స్ ఇక్కడ హాయ్ చెప్పు ఈ బొట్టు ఫేమస్ అంట. ఈ బొట్టు కోసం వచ్చినాము. హాయ్. ఈ చిట్టి తల్లిది పోయింది పొగట్టుకు పుంగి పుంగి. హాయ్ హాయ్ చెప్పు హాయ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక బోడుప్పలు పోవాలి ఇప్పుడు ఇక. స్వర్ణగిరి ఎంత ఉంది? 4 కిలోమీటర్స్ ఉంది కాబట్టి వద్దులే, అదే ఎప్పుడన్నా వీళ్ళు చూసుకొని పోతే ఏమైంది ఇట్లా నీకు బొట్టు మళ్ళీ పెడతాం, బొట్టు పెడతాం. కొంచెం కూర్చున్నాము ఇక. చల్లగా ఉంది గుడి. గుడి అయితే నిజంగా భలే ఉంది, మంచిగా ఉంది కదరా. మైక్ వేసుకోవాలి అమ్మ. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. ఏడంటింది నెత్తి మీద అంటింది, బొట్టు పైన అంటింది. లక్కయ్యానికి కరెక్ట్ అంటుంది. మా లక్కయ్య రాలేడు. పోయిన తర్వాత ఈ వీడియో కానీ ఫోటోలు కానీ చూస్తే అసలు నేను తీసుకుపోలే, నేను రాలేనా, నేను లేనా, స్కూల్ పోయినా అనుకుంటాడు కదరా మమ్మీ. అన్న రాలే, నువ్వే ఇచ్చిన. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చిట్టి.